హై టు ఆల్. సో ఇది వెయిట్ లాస్ వాళ్ళకి ఎవరికైనా సరే చాలా మంచిదన్నమాట. సో ఏం ఉప్మా అంటే జొన్న రవ్వతోటి మనం ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ఇందుకోసం ఒక గిన్నె పెట్టుకొని నేనైతే 2 స్పూన్ల నెయ్యి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో మనకి ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. టమాటా, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, 2 బీన్స్ కూడా వేస్తాను నేనైతే. సో కొన్ని పల్లీలు కూడా వేసుకొని మంచిగా హాఫ్ కుక్ అవ్వగానే ఇందులో మనకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో నేను ఈ జొన్న రవ్వ ప్రిపరేషన్ అనేది మన ఛానల్లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. జొన్న రవ్వ ఎలా తయారు చేసుకోవాలనేసి కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఎవరైనా జొన్న రవ్వ చేయరాకపోతే ఆ వీడియో చూసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో 1 కప్పు జొన్న రవ్వకి మనకి 3.5 కప్పుల నుంచి 4 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, మనకి వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అవ్వగానే జొన్న రవ్వను వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనకు అసలు చేదు ఉండదు, ఎందుకంటే మనం జొన్న రవ్వ ప్రిపేర్ చేసేటప్పుడు జొన్నల్ని 2 గంటల సేపు నానబెడతాం. నానబెట్టిన దాన్ని మళ్ళీ తడి లేకుండా ఇంట్లోనే నీడకి ఆరబెడతాం కాబట్టి మనకు అసలు చేదు ఉండదండి. ఉప్మా చాలా బాగుంటుంది. సో మంచి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ, లేదంటే డయాబెటీస్కి కానీ, లేదంటే ఎవరైనా తినొచ్చు. ఫీవర్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, హెల్త్ బాగలేని కావాలి అని అందరూ ఎవరైనా తినొచ్చు అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో 1 కప్పుకి 3.5 నుంచి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని సో ఇది మనకి మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అండ్ మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకూడదు. అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మిల్లెట్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. జొన్న దోశ, జొన్న ఇడ్లీ, గట్కా ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. అండ్ అలాగే రాగి ఇడ్లీ, రాగి దోశ, కొర్ర ఇడ్లీ, కొర్ర దోశ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొన్రెడ్డి ఎన్బిసల్. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది. సో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట, అడిగంటకుండా. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. సో బాగా ఉడికిపోయింది అనమాట. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనకి పల్చగా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత మంచిగా గట్టి పడుతుంది అనమాట. సో చల్లారిన తర్వాత కూడా తిన్నా కూడా చేదు అనేది అయితే ఉండదు. ఒక 2 నిమిషాలు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రాగానే నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకొంచెం కూడా ఉడుకుతుంది, మీకు గట్టిగా కావాలంటే గట్టిగా కూడా ఉడుకుతుంది అనమాట. చూస్తున్నారుగా, వేడి మీద ఇలాగ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. చల్లారిన తర్వాత ఇలాగ గట్టిగా